నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ డీజర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సర్టిఫికేట్లు అందజేసిన ఒంగోలు శాసనసభ్యులు దామతుల జనార్దన్ రావు ప్రతి పేదవాడు చదువుకోవాలన్నదే డీజర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని వెల్లడించిన డీజర్ ట్రస్ట్ చైర్మన్ అనిషలక్ష్మి ఒంగోలు జీజీహెచ్ లో ఈఎన్టీ విభాగంలో నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతం ముక్కులో పెరుగుతున్న రక్తపు గడ్డను ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం జరిగిందని వెల్లడించిన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఇక వివరాలకు వెళ్తే ప్రతి పేదవాడు చదువుకోవాలనేదే డీజర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామతుల జనార్దన్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్ట్ నిర్వహించి 100 మంది పేద విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి పేదవాడు చదువుకోవాలన్నదే డీజర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామతుల జనార్దన్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్ట్ నిర్వహించి 100 మంది పేద విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నట్లు చెప్పారు. 6 నుండి 10వ తరగతి వరకు తమ సొంత ఖర్చులతో 100 మంది విద్యార్థులను చదివించేందుకు డీజర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఒంగోలులో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో టాప్ 100లో నిలిచిన విద్యార్థులకు ఒంగోలులోని పిఏజీ ఫంక్షన్ హాలులో దామచర్ల ఆయన సతీమణి నాగ సత్యలత స్కాలర్షిప్ సర్టిఫికేట్లు అందజేశారు. అమ్మవరపు లేఖ అనంతరం దామతుల జనార్దన్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని తమ పిల్లలను బాధ్యతగా పెంచాలని సూచించారు. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి భోజనం పెట్టడమే కాదని వారికి క్లాస్ లో ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారో తెలుసుకోవాలన్నారు. నెలకు ఒకసారి క్లాస్ టీచర్ తో మాట్లాడి అటెండెన్స్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పేరెంట్స్ ఎప్పుడైతే తమ పిల్లల్ని నిశితంగా గమనిస్తూ పెంచుతారో అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. చిన్నప్పటి నుండి వారికి బాగా పెంచితే వారు పెద్దవారు అయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారన్నారు. డిసిప్లిన్ లేకుండా పిల్లల్ని వదిలేస్తే 7వ తరగతి నుండే చెడు అలవాట్లకు అలవాటు పడతారని తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ సర్టిఫికేట్లకు అర్హత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడవద్దని వారికి బుక్స్, బ్యాగ్స్, మిగతా అవసరమైనవన్నీ అందిస్తామని దామతుల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒకసారి మనం ఒక 50 మందికి టాలెంట్ ఎగ్జామ్ పెట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్కి 5th నుంచి 10th వరకు ఫీజెస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనమే స్పాన్సర్ చేద్దామని చెప్పి మన ట్రస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ రోజు అందరం చెప్పాము. తర్వాత నేను ఆ రోజు టెస్ట్ రాసేటప్పుడు మన వాళ్ళందరూ ఆ రోజు సార్ రమ్మని చెప్తే నేను అక్కడికి వచ్చాను. వస్తే దగ్గర 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఆ రోజు అంతమంది వచ్చే లోపలికి మనం కూడా అప్పటికప్పుడు అనుకొని సరే 100 మెంబర్స్ కన్నా ఇద్దామని చెప్పేసి 100 మెంబర్స్కి అప్పుడే అనౌన్స్ చేశాం. ఈరోజు 100 మెంబర్స్కి మనం ఇస్తామా. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలి. ఈరోజు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెంచారు. వాళ్ళు ఏదో స్కూల్కి పోయారు, వచ్చారు, ఏదో మనం ఏదో అన్నం పెట్టారు, భోజనాలు పెట్టారు అనేది కాదు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఇలా క్లాస్లో ఏం చెప్పారు, కనీసం 1 మందికి ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడటం, కరెక్ట్గా అటెండెన్స్ ఉందా లేదా చూసుకోవడం, ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అదే కానీ డిసిప్లిన్ లేకుండా వదిలేశారు అంటే వేరే ఇప్పుడుండే పరిస్థితుల్లో మీకు అందరికీ కూడా తెలుసు. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే ఈరోజు చెడు వాళ్ళకి అలవాటు అవుతున్నారు. మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలోనో అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 8th 7th స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి.
అందుకని మార్పు జనరేషన్స్ పరిస్థితులు కూడా మారలేవు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలి, పిల్లలను ఒక పద్ధతి ప్రకారంగా పెంచాలి అనేది మా ఉద్దేశం. అందుకనే మన ట్రస్ట్ ద్వారా ఈరోజు 100 మెంబర్స్కి చదివిస్తున్నాం. చాలామంది కూడా పిల్లలు ఆ రోజు 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసాం. వాళ్ళని కూడా ఎవరికైతే ఈరోజు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళని కూడా బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆశిస్తులు వాళ్ళ అబ్బాయి వచ్చారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అవి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. డీజే ట్రస్ట్ చైర్మన్ అనిషలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ముఖ్యమని, చదువు ఉంటే ఏ ఉద్యోగమైనా చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడతారన్నారు. చాలా మంది కష్టాల వల్ల తమ పిల్లల చదువు మధ్యలోనే మానివేస్తున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని డీజే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ వల్ల ఒక 100 మంది విద్యార్థులు చదువుకుంటే అది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులు ఈ 5 ఏళ్లే కాకుండా ఇంకా బాగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలని అనిషలక్ష్మి ఆకాంక్షించారు. మీరందరూ పార్టిసిపేట్ చేయబట్టే మా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మేము 100 మంది మెరిట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోగలిగాం. మేము అసలు ఇవాళ ఎందుకు ఈ టాలెంట్ టెస్ట్ పెట్టామంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక వాళ్ళకి చదువు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతకగలరు. అందుకనే చదువు చాలా వాల్యుబుల్. చాలా మంది చాలా కష్టాల వల్ల చదువు మానేయడం జరుగుతుంది. అది జరగకూడదన్న కారణంతోనే ఇవి జరిపించడం జరిగింది. దీనివల్ల ఒక 100 మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం. మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 5 ఏళ్ళు కానివ్వండి, ఆ తర్వాత కూడా ఇంకా కష్టపడి చదువుకొని మీరందరూ మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డీజే ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత మాట్లాడుతూ చాలా మంది తమకు ఫోన్ చేసి మా పాప సెలెక్ట్ కాలేదని, మా బాబు సెలెక్ట్ కాలేదని, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతున్నారన్నారు. తమ ట్రస్ట్ ఉద్దేశం ఒకటేనని, బాగా చదివే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటారన్నారు. అందుకే టాలెంట్ టెస్ట్ పెట్టి మరీ విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. చాలా మంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. మా పాప సెలెక్ట్ అవ్వలేదు, మా బాబు సెలెక్ట్ అవ్వలేదు, నేను ఇబ్బందిలో ఉన్నామని చెప్పని. అంటే ఏం లేదండి, ఒకటి మనం మెయిన్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక బాగా చదువుకున్న పాపను బాబును ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది రేపు పొద్దున్న. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంది బాగా చదువుకున్న పిల్లలు కూడా ఫీజు కట్టలేక డిస్కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసే ఉద్దేశమే అది. మిగిలిన కూడా ఏమీ బాధపడవద్దు, నెక్స్ట్ ఆపర్చునిటీలు వస్తాయి మీ అందరికీ కూడాను. మీ అందరికీ చెప్పినట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరికీ బ్యాగ్స్ అవన్నీ కూడా మేమంతా చేస్తాం. మిగిలిన అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం అందరికీ కూడాను. మంచిగా మీరు చదువుకొని మిగిలిన పిల్లలు ఎంకరేజ్ చేయండి అంతా కాదు. అందుకని మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా మేము దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అంతా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా అప్స్మా ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. లక్ష్మి గారికి, తనుజ లక్ష్మి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
and those who gathered here. This is the opportunity where we got here. My father is a hard worker. For our life, he has sacrificed his life. So many poor people were suffering for studies. This is the best opportunity for them. Mostly, I would like to thank Janardhan sir. Many more happy returns of the day, Janardhan sir. Thank you. Very good. So, happy birthday to you, Janardhan sir. How to thanks for Ramachandra Janardhan sir for giving this special opportunity for us, and a special thanks for Anushaka. Thank you. Model school, A section. మనమందరం ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా టీచర్ చెప్పింది కరెక్ట్ అంటారు. సో ద టీచర్ ఈజ్ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద స్టూడెంట్. టీచర్ ఈజ్ నాట్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ద ఫౌండేషన్ ఈజ్ బేస్మెంట్ ఈజ్ డెఫినెట్లీ టీచర్. ఒంగోలులోని జేజేహెచ్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. కాకినాడకు చెందిన ఒక యువతి ముక్కులో పెరుగుతున్న రక్తపు గడ్డను నయం చేయించుకునేందుకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో ఒంగోలు జీజేహెచ్కి రావడం, ఇక్కడ వైద్యులు దానిని ఛాలెంజ్ గా తీసుకొని విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జీజేహెచ్ సూపరింటెండెంట్ జమున, ఈఎన్టీ హెచ్ఓడి ప్రభాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు వెల్లడించారు. కాకినాడలో ప్రవీణ్, నందిని దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 సంతానం. ప్రవీణ్ రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నందిని 20 ఏళ్ల నుండి ముక్కులో నుండి మాంసపు ముద్దల్లా కండ పెరిగి బయటకు వస్తుంది. దీనివల్ల యువతి గాలి పీల్చడం కష్టంగా ఉండేది. దానికి తోడు ముక్కుల్లో వచ్చిన రక్తపు కండ తాకితే నీళ్ళగా రక్తం కారేది. దాంతో భయోందోళనకు చెందిన భార్యాభర్తలు వెంటనే 2 చోట్ల చూపించి చికిత్స చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. పైగా ముక్కు 2వ భాగంలో కూడా ఇదే సమస్య కనిపించడంతో ఆ యువతి శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రవీణ్ కు తన భార్యకు చికిత్స ఎలా చేయించాలని ఆందోళన పడుతున్న సమయంలో ఒంగోలులో ఉంటున్న తన బంధువుల ద్వారా ఒంగోలు జీజీహెచ్ లో మంచి వైద్యం అందుతుందని తెలుసుకోవడంతో తన భార్యను కాకినాడ నుంచి గత ఏడాది నవంబర్లో ఇక్కడికి తీసుకువచ్చారు. జీజీహెచ్ లోని ఈఎన్టీ హెచ్ఓడి ప్రభాకర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ యువతికి పలు టెస్టులు చేసిన తర్వాత రైనోస్పెరియోసిస్ గా నిర్ధారించారు. ఆ సమయంలో ఆ యువతి ప్లేట్లెట్స్ కూడా పడిపోవడంతో వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకొని శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది. నవంబర్లో శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదని ప్రవీణ్ మీడియాకు తెలిపారు. ఒక చోట 2 చోట్ల చేయించుకొని మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగింది పెద్ద హాస్పిటల్ని ఆలోచించి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత బయటపడింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ రికరెంట్ రైనోస్పోరియోడిసిస్ అనమాట. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. రైనోస్పోరిడియం సీబెరీ అనే ఒక ఫంగస్ క్రీమి నుంచి ఈ వ్యాధి ఉత్పత్తి అవుతుంటుంది. అదే రకంగా ఆ టైంలో ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ వ్యాధితో పాటు ఈ మేడం గారికి తెల్ల కణాలు, ఎర్ర కణాలు, హీమోగ్లోబిన్ అట్లా ఉంటుంది కదా, ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉండటం కూడా కనపడింది. సో ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే థ్రాంబోసైటోపీనియా అంటారు. సో ఈ వ్యాధి లక్షణం ఇందాకే చెప్పడం జరిగింది కదా, ముక్కు బ్లాక్ చేసేటప్పుడు ముక్కు బ్లాక్ చేయటం కాకుండా ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. సో అది చాలా ఇబ్బందికరమైన వ్యాధి లక్షణం అనమాట. ఆ ముక్కు అదేంటంటే ఏది ప్రెస్ చేసినా కానీ ఏది ఆపినా కానీ అది బ్లీడింగ్ ఆగదనమాట. ఎన్ని బ్లీడింగ్ ఆగటానికి చేసి ఇంజక్షన్ చేసినా కూడా బ్లీడింగ్ ఆగదు. దానికి ఒక చివరి చికిత్స దాన్నంతా చెక్కేయటమే, అలా మొత్తం అంతా వైడ్ ఎక్సిషన్లోగా తీసేయాల్సి వస్తుంది. అలా తీసేసే ప్రక్రియ అప్పుడు చేద్దాం అనుకుంటే అనేక రకాల ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమెకి ప్లేట్లెట్ కణాలు కూడా తక్కువగా ఉండటం మనకు నిర్ధారణ అయిందనమాట. అది ఒక హై రిస్క్ కేసు. అంటే ఒక రైనోస్పోరియోసిస్ అనేది ఒక అరుదుగా వచ్చే కేసు, అలాగే ఒక ప్రాంతానికే కన్ఫైన్ అయిన కేసు. అలాగే ఈ కేసు కూడాను చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకే 20 రోజులకే తిరగబెట్టే కేసు. దాంతోపాటు మనకు ఒక హై రిస్క్ అంటే ఏంటంటే ఒక బ్యాడ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెల్ల కణాలు కూడా తక్కువ, అది ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉన్నాయి. ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత గాలందకపోవటం ఒకటి, బ్లీడింగ్ ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఏ ఇంజెక్షన్స్కి ఆ బ్లీడింగ్ తగ్గదు. దానికి ట్రీట్మెంటు అలా సాసరైజేషన్ లాగా మొత్తం ఇలా చెక్కేయాలి.
చెక్కేసిన తర్వాత చేసేది కూడా ఎలా చేయాలి, నార్మల్ ఏరియాను కూడా కొంచెం చెక్కాలి, వైడ్ ఎక్సిషన్ అంటారు, అంటే కొంచెం నాసల్ స్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయాలి, ఎండో నాసల్ సర్జరీ లాగా చేస్తారనమాట. అలా చేయాల్సి వస్తుంది. ఏదో తక్కువ పనిముట్లు తక్కువగా ఉన్నా కానీ చేస్తే మళ్ళీ కొంచెము ఆ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఆ కండ పూర్తిగా తీయాలి. R0 రిసెక్షన్ అంటారు. అంటే ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ మైక్రోస్కోప్తో చూసినా కూడా ఇంత కణము 1 మిల్లీమీటర్ కణం కూడా ఉండకూడదు. ఉంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీనియారిటీ అండ్ స్కిల్నెస్ ఆఫ్ ది డాక్టర్ అనమాట. అలా చేయటం వలన 3 నెలల నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ తిరగబెట్టడం అంటూ జరగలేదు. తిరగబెట్టేదైతే వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లో మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కానీ దాదాపు 2.5 నెల 3 నెలలు అవుతుంది కాబట్టి తిరగబెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈమెకు మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నాం. రికరెంట్ రైనోస్పోరిస్ అండి, ఇది చాలా అంటే రేర్ కేసు. ఇట్ ఈస్ కాజ్డ్ బై, ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్లాకిమిడి, పాతపట్నం, శ్రీకాకుళం ఏరియాలో, అలాగే శ్రీలంక, మొత్తం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ అటువంటి ఏరియాలో వస్తుంది. కొద్దిగా రేర్. ఇది ఎలా వస్తుందంటే మనము కంటామినేటెడ్ పాండ్స్లో, అంటే పాండ్స్ అంటే చెరువులు, కుంటలు అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి. సో ఆ కేసు ఆల్రెడీ 2 టైమ్స్ ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది. దీన్ని ఎండోస్కోపిక్ ద్వారా, అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్గా ఎండోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. అయితే తనకి ఈ ప్రాబ్లం అనేది గత 20 సంవత్సరాల నుంచి ఉంది. రెండు సార్లు కూడా రెండు ప్లేసెస్లో కూడా ఆపరేషన్ చేయించాం. కానీ ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా రికవర్ అయితే కాలేదు. తనకి ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగి దానివల్ల చాలా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మేము చాలా భయపడే వాళ్ళం ఇంట్లో. చేశారు కానీ మళ్ళీ పెరిగేది, చేసటం మళ్ళీ పెరిగేది. అది ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండో సైడ్ కూడా పెరగటం స్టార్ట్ చేసింది. దానివల్ల పూర్తిగా తనకి 2 ముక్కులు కూడా క్లోజ్ అయిపోయి గాలాటం అనేది జరగలేదన్నమాట. తన నోటితో తీసుకునేది శ్వాస, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. సడన్గా బ్లడ్ అంతా లాస్ అయిపోయింది, మొత్తం వచ్చేసేది అనమాట, వాటర్ లాగా. చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. అప్పుడు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మా అత్తగారు ఊరు ఇక్కడేనండి, ఒంగోలే. అయితే ఆవిడ అనిల్ సార్ డాక్టర్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అనిల్ సార్ గారి దగ్గర వర్క్ చేస్తారనమాట. సో సార్ సజెషన్ చేశారు, ఇక్కడ మంచి ENT డాక్టర్స్ ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ చూస్తారని. నేను డైలీ దినచర్య వర్క్ చేసుకునేవాడిని అండి, అంత స్తోమత కూడా లేదు, చేయించే స్తోమత కూడా. సో తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వెంటనే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, చూడటం కానీ, దాన్ని వెంటనే వచ్చి ఏదో ఇలా చేయడం కాదు కానీ అన్ని విధాలుగా కూడా చాలా మటుకు చాలా టెస్టులు చేసి అన్ని పరీక్షించి 2 టైమ్స్ చేశారండి. ఫస్ట్ టైం చేసి బయోప్సీకి పంపించారు. తర్వాత మళ్ళీ వితిన్ 10 డేస్లో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి పూర్తిగా క్లియర్ చేశారండి. ప్రిన్సిపాల్ సారు HOD గారు చెప్పినట్టుగా ఈ వ్యాధి పూర్వాపరాలన్నీ చెప్పారు. సో ఇటువంటి క్లిష్టమైన సర్జరీస్ చేయడానికి మంచి సర్జన్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అది ప్రజలకు మీ ద్వారా మెసేజ్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో మాకు అల్టిమేట్గా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు పేషెంట్ బాగుండి హ్యాపీగా పోతే మాకు అదే తృప్తి. సో ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ తీసుకొని బాగుండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఉద్బోధించారు. ఇక్కడి విద్యార్థుల్లో ఎక్కువ మంది IAS, IPS, Group 1 ఆఫీసర్లు కావాలని ఆకాంక్షించారు. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. మార్కాపురం ప్రాంతం అన్ని విధాలా వెనుకబడినప్పటికీ విద్యా ప్రమాణాలు పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే మీరు చదువుకోవాలి. 50% మార్కులు దాటినటువంటి ప్రతి విద్యార్థిని కూడా నేను ఒక Group 1 ఆఫీసర్ కావాలనేటువంటి లక్ష్యంతో చదువుకోవాలి. మీరు ఆ లక్ష్యంతో చదువుకోగలిగితేనే
ఒక అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి మీ మార్గాలు మీరు సుగమం చేసుకునే వాళ్ళు అవుతారు. మీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మీరు ఏం చేసినా చెల్లరు. ఏముందులే 10వ తరగతి చదివితే చాలు, ఇంటికి పోతే మా అమ్మ వంట ఉంటుంది, లేదంటే పనికి తీసుకుపోతుంది, మా ఇంట్లో ఈ 10వ తరగతి వరకు చదివిస్తారని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. అలా కాదు. మేము చదువుకోవాల్సిందేనండి. చదివించుకోండి. చదువుకునే దానికి మీకు కావాల్సినటువంటి వనరులు కల్పించేదానికి మేమున్నాం. మీకు అన్ని రకాలుగా మంచి స్కూల్స్లో సీట్లు వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. బీజేపీ జిల్లా నూతన అధ్యక్షునిగా సెగ్గం శ్రీనివాసరావు నియమితులయ్యారు. గతంలో అధ్యక్షునిగా పనిచేసిన శివారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో నూతన అధ్యక్షుని నియామకం జరిగింది. సెగ్గం శ్రీనివాసరావు గత 15 ఏళ్ల నుండి బీజేపీలో పనిచేస్తున్నారు. గతంలో జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గంలో కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ మండలాల నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం రాష్ట్ర శాఖ జిల్లా ఎన్నికల అధికారిగా బాజీని నియమించింది. ఎన్నికల పరిశీలకులుగా సత్యనారాయణను నియమించింది. వీరి సమక్షంలో జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులతో మాట్లాడిన అనంతరం సెగ్గం శ్రీనివాసరావును నూతన అధ్యక్షునిగా ప్రకటించారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సెగ్గం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాఖ తనపై నమ్మకంతో అప్పగించిన జిల్లా అధ్యక్ష పదవిని అంకిత భావంతో నిర్వర్తించి జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఒక సామాన్య కార్యకర్తగానే చూడాలని, సీనియర్ల సలహాలు తీసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేస్తానని సెగ్గం శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా నూతన రథసారథిగా సెగ్గం నియామకం జరిగిన అనంతరం వంగూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం రాలేదు. ఎలక్షన్ జరుపుకోవడానికి ఈ ప్రక్రియ జరగడానికి కారకులైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలానే ఈ ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేనేం నాయకుడినేం కాదు, ఇవాళ దండలేసి సేవలేసిన మొత్తం నేనేం నాయకుడినేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తగా ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలోపేతం కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. వారి యొక్క సీనియారిటీ, వారి యొక్క జిల్లాకి దాదాపు 10 సంవత్సరాల పాటు వారి సీనియర్, వారి యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. సమర్థులైనటువంటి నాయకులు కలిగినటువంటి ఈ జిల్లాని మరింత సమర్థతతో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతంతో విరజల్లాలని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ, ఆకాంక్ష, లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథకాలు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ, ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాని విస్తరించడానికి శుభసూచకంగా భావించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాము. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాలు ఎగరవేయాలని ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం నాయకుడు, ప్రకాశం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాజీ పిలుపునిచ్చారు. వంగూరులోని సింధూరా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అంటే ఒక కుటుంబమని, ఇందులో ఉండేవారు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. మనది సామాన్యుల పార్టీ అని, ఇందులో ఉండే వారికి పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు.
నూతన జిల్లా అధ్యక్షుని పదవి కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ గతంలో వారు పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అధిష్టానం సెగ్గం శ్రీనివాస్ ను ప్రకటించిందని, ఆయన నాయకత్వంలో అందరూ పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకులు సత్యనారాయణ, జిల్లా నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరిగింది. టపాకాయలు పేలాయి, డప్పులు మోగాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదరా అన్నట్టు ఉండాలి. భారతీయ జనతా పార్టీ నిర్మాణం కోసం పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి యువకులు కానీ లేకపోతే పార్టీ యొక్క పరిధులు దాటి పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క నాయకత్వాన్ని కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం గమనించుకుంటా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా నేను ఏదైతే దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధికి నేను కృషి చేశాను అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇది నా హక్కు, ఈ పార్టీలో నేను నా యొక్క కుటుంబంలో నేను సభ్యుడిని, నేను దీని నుంచి నేను ఇది పొందదలుచుకున్నా అని చెప్పని ధైర్యంగా ఎదుర్కొచ్చి నేను ఈ పని చేయడానని చెప్పి చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి తమ బాధ్యతలు తీసుకొచ్చినట్టు అవసరం మన భుజాల మీద ఉంది. ఇప్పుడు వాస్తవాన్ని గమనించమని చెప్పి తెలియజేస్తున్నాను. వెనక బాటుతనానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మహిళ కానీ, రైతు కానీ, దళితుడు కానీ, బలహీన వర్గాలు కానీ, ఏదైతే మిగతా వర్గాలలో పారిశ్రామికంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రగతిలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్క కలయికని కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదే భారతీయ జనతా పార్టీ అనేటువంటి వాస్తవాన్ని మనం సమాజానికి తెలియజేస్తాం ఈ యొక్క ఎన్నిక ద్వారా. ఇలా కూడా ఉంటుందా? ఇందులో ఎవరో సామాన్యుడు ఒక చెప్పులు కొట్టి యజమాని మంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనటువంటి నమ్మకాన్ని ప్రజల మధ్యలో మళ్ళొకసారి రేపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో ఒక సామాన్యుడు ఎవరైతే ఉంటే ఆ సామాన్యుడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రిగా కూర్చోబెట్టగలిగి చేయగలిగిన శక్తి ఉందని భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పినటువంటి ఆలోచన మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఒక సామాన్యుడు ఎవరైతే ఉన్నారో, ఒక మాస్టర్ గారి కుమారుడు ఉన్నాడో, ఈ దేశానికి ప్రధానమంత్రి చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి భారతీయ సైద్ధాంతిక పార్టీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి. ఎక్కడైతే ఒక సామాన్యుడు అయినటువంటి వ్యక్తి తండ్రికి సహాయంగా టీఎం అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని బలహీన వర్గాల నుంచి తీసుకెళ్లి ఈ దేశాన్ని డబ్బున్న వాళ్ళు కాదు, కార్పొరేట్ సంస్థలు కాదు, ఒక కుటుంబం, గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు కాదు, సామాన్యుడు కూడా ప్రజాస్వామ్యంలో గొప్ప వ్యక్తి చేయగలిగినటువంటి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సిద్ధాంత బాధ్యతతో కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సైనికుల యొక్క లక్ష్యాన్ని ఈ రోజు మళ్ళీ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇది చిన్న అంశం కాదు. జనతా పార్టీ ఈనాడు ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో మనందరినీ కార్యకర్తలుగా ఉండటం మనం ఏనాడు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మీ అందరికీ తెలుసు, ప్రతి సామాన్య రైతుకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ఆ గిట్టుబాటు ధర కల్పించడం, ప్రతి ఒక్క సంవత్సరం ఆ రైతు అకౌంట్లో 6,000 రూపాయలు వేయటం, అలాగే ప్రతి పేదవాడు కరోనా కష్టకాలంలో ఎక్కడ ఇబ్బంది పడతాడో అనే ఆలోచన మీద వ్యాక్సిన్ రూపంలో మన దేశాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలను కూడా కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి తరుణంలో పేదవాడు ఎక్కడ నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు అనే సందర్భంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి పేదవాడికి ఆనాటి నుంచి ఈనాటికి రాబోయే 5 సంవత్సరాలు కూడా బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ, ఎన్డీఏ కూటమి కలిసి ఈనాడు విజయం సాధించినటువంటి విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయం. అందరూ కూడా అంటే అధికారంలో మనం కూడా అధికార పార్టీలో ఉన్నట్లు ఈరోజు జనసేన కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ కలుస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు
బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి రైతులు అందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా నేరుగా కూడా ఒక రైతులకు కానీ లేదా ఎవరైనా లబ్ధిదారులు నేరుగా వచ్చే విధంగా ఈరోజు ఆ స్కీమ్స్ జరుగుతూ ఉన్నాయి. అటువంటి మంచి పార్టీలో మనందరం ఉన్నది సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఏదైతే ఎన్నికకి వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పేసి కొన్ని రిజెక్ట్ చేయలేదు. కాకపోతే కొన్ని రీజన్స్ తోటి రిజెక్ట్ చేసిన మీరు ఏజ్ బారైన కానీ పెద్దగా ఇంతకుముందు యాక్టివ్గా లేని వాళ్ళు కానీ కొంతమందిని రిజెక్ట్ చేసిన అదేదో స్వార్థంతో స్వలాభాపేక్షతో చేసింది కాదు, దాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాను. మిగతా ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్లుగా ఎలక్ట్ అయితే అందరూ కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. మీరు వేరే ఒకటే మంది మనది భారతీయ జనతా పార్టీ, అంతేగాని వేరు వేరు గ్రూపులు పెట్టుకొని అది వాళ్ళు మనకి కోఆపరేట్ చేయలేదు, మన ప్రెసిడెంట్ కాదు అని అనుకోవద్దు. మీరు జిల్లా అధ్యక్షుడు 16 మంది జిల్లా అధ్యక్షులుగా ఉంటామని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పరిశీలించిన తర్వాత ఒక 5 పేర్లు రాష్ట్ర పార్టీ కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం బహుశా మన డిఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో బాజీ గారి దగ్గరికి వచ్చేసి ఉంటుంది పేరు, వారి పేరు ప్రకటించి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపుగా వారు చేస్తారు. అయితే దీంట్లో ఇప్పుడు నరసరావు గారు చెప్పినట్లు అందరూ అర్హులే, కానీ అర్హతల్లో పార్టీ మహిళలని, బీసీలు, ఎస్సీలు, ఓసీలు అన్నీ అందరినీ కలుపుకోవాలి. కాబట్టి 26 జిల్లాల్లో రకరకాల ఫ్యాక్ట్స్ తోటి సమర్థత అన్నింటితో కలిపి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్నుకోబడిన వారే కేవలం అర్హులు, మేము అనర్హులు అని మాత్రం ఎవరు అనుకోవద్దు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లే పార్టీ. మేమంతా కూడా గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వంగలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలను నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, మన్నం ప్రసన్నరాజు, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ పాలపర్తి విజేష్రాజ్, రసూల్, సతీష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రెండో అంశం వచ్చేసి అంటే ఇది అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతాం. చెప్పండి. మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారానే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి 2019, 2014 ఎన్నికల కంటే మిన్నగా
మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించటం, కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం. చీరాల నియోజకవర్గంలో దాదాపు 45,000 పైగా ఓట్లు రావడం, కడప పార్లమెంట్ స్థానంలో 1,50,000 ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాక్షస పాలనకు వ్యతిరేకంగా మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుల వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఎలక్షన్ ముందుకి పోవటానికి 3 నెలల ముందల వాళ్ళ అన్న సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన బండారాలన్నీ బయటపెట్టి ప్రజలకు తెలియజేసిన దాంట్లో ధైర్యంగా ముందలకెళ్ళింది. ప్రతిపక్షం ఉన్న టీడీపీ కంటే కూడా ఒక అడుగు ముందలకేసి ధైర్యంగా ప్రతిపక్షంగా హోదాలో జగన్ గవర్నమెంట్ని ఉన్న తప్పులన్నీ కూడా బయటపెట్టి ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రజలందరూ కూడా జగన్ యొక్క నిరుస్వరూపాన్ని చూసి 11 సీట్లు పరిమితం చేసిన దాంట్లో షర్మిలమ్మ కృషి ఎంతో ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఎలక్షన్లో పోటీ చేసి మంచి మెజార్టీతోటి మేము వచ్చాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఎంత పోరాటం చేసి వాళ్ళ అన్నయ్యని కాకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసం, అన్ని వ్యవసాయ రైతుల కోసం కూడా పోరాటాలు చేసింది షర్మిలారెడ్డి. ఆమెతో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా పనిచేసాం. అదేవిధంగా ఇప్పటికీ సంవత్సరం అయింది. ఈ సంవత్సర సందర్భంగా షర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆవిడకి శుభాకాంక్షలు చేసే కార్యక్రమంలో మేమందరం ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మన రాష్ట్రంలో నిర్జీవ స్థితిలో ఉన్నదనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆవిడ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. మరి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఉంటే, మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈరోజు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉంది అనేక సమస్యల మీద. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా ఒంగోలుకు చెందిన మన్నం ప్రసన్నరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఒంగోలుకు చెందిన మన్నం ప్రసన్నరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నూతనంగా నియమితులైన ఎస్సీసీల అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో దళిత సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంతో పాటు అభ్యున్నతికి పాటు పడతానని తెలిపారు. తనకు ఈ పదవి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, జిల్లా అధ్యక్షులు షేక్ సైదాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఒకసారి ఈరోజు మా మిత్రుడు పార్టీలో పూర్వకాలం నుండి క్రమశిక్షణ గల సైనికుల్లాగా పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారకుండా అందరిలో తలలో నాలుగులా ఉండి మరి పనిచేస్తూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు మన్నం ప్రసన్నరాజు గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయనకి రాష్ట్ర పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన ఆ యొక్క బాధ్యతలు చేపడతా ఉన్నాడు. అందువల్ల ఆయనకు కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అలాగే హృదయపూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన ఉత్సవాన్ని తెచ్చే విధంగా, ఎందుకంటే మరో పక్క వద్దండి మల్లికార్జునరావు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాగే ఇటు పక్కన పాలపర్తి విజయేశ్వరాజ్ సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. మరి అలాగే మన కొండేపి నుంచి చూసుకుంటే మరి సతీష్ ఉన్నాడు, అలాగే బొడ్డు సతీష్ ఉన్నాడు, శ్రీపతి సతీష్ ఉన్నాడు. మా పెద్దయిన శ్రీపతి ప్రకాశం గారు కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అనుభవం గల ప్రతి ఊళ్ళో కూడా అతనికి సంబంధించిన తెలిసిన వ్యక్తులందరూ కూడా ప్రసన్నరాజు కనుక ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు కనుక అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని, అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బాధ్యతలు తూచా తప్పగా పాటించి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని, అలాగే ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ అధ్యక్షుడైన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాన్ని కూడా బలపరిచి పేరు తెస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రసన్నరాజుకి ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారు, మల్లికార్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం, వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు వివిధ పదవుల్లో యూత్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్, స్పోక్స్ పర్సన్ ఇలాగా చాలా పదవుల్లో పనిచేశాను. నేను చాలా సిన్సియర్గా అందరినీ కలుపుకొని పోయి మనస్తత్వం కలిగిన వాడిని. ఏ సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంటు డాక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి, మల్లికార్జున గారికి, ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు, ఉప్పుల రాజు గారికి, షర్మిలారెడ్డి గారికి ముఖ్యంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా, బొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సెట్టు ఎస్సీ విభాగం, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఈ దుష్టశక్తులు బీజేపీ, అలాగే కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎస్సీ కులాన్ని విభజించి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా
దూరంగా పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాది, అట్లాగే అనేక దళిత పోరాటాల్లోనూ దళితుల యొక్క సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినటువంటి మన్నం ప్రసన్నరాజు గారు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఎస్సీ సెల్ మంచి ఫలితాలను చూడాలని, మంచి అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించి అద్దంకి పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య అన్నారు. జై పంగులూరు గ్రామంలో 38వ ఖోఖో జాతీయ క్రీడలకు ఎంపిక కాబడిన క్రీడాకారుల కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్నాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరిటయ్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి, జై పంగులూరు మండల జెడ్పీటీసీ నాయకులు రాయిని సుబ్బారావు, జై పంగులూరు మండల నాయకులు రమేష్, బాపట్ల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పాల్ కుమార్, ఇతర నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్యాంప్స్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు. నిన్న విజయవాడలో కూడా విజయవాడ బీచ్ కబడ్డీ కావచ్చు, ఆర్చరీ కావచ్చు, దాని తర్వాత నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్ సంబంధించి కానీ డిఫరెంట్ గేమ్స్ అక్కడ ట్రైన్ అవుతున్నారు. క్యాంపులు చూసుకొని ఎక్కడ ఖోఖో సంబంధించి క్యాంపు నిర్వహిస్తున్నారు, మన పిల్లలు ఎలా ట్రైన్ అవుతున్నారో ఒకసారి చూద్దామని వచ్చారు. మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండంగా సొంత డబ్బుతో గరటయ్య గారు సహకారంతో సీతారామరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ సభ్యులు కావచ్చు, వాళ్ళ కమిటీ సభ్యులు, మిగతా వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా ఈ అకాడమీని రన్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి అంటే స్పోర్ట్స్ అథారిటీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థలు నడపడం వేరు, సొంతంగా నడపడం వేరు. ఇంతకుముందు కూడా 2-3 చెప్పారు. తర్వాత గరటయ్య గారు అధ్యక్షులుగా, సెక్రటరీగా దీనికి అంతా ఒక సమన్వయంతో, కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నారు. మీరందరూ కూడా నాకు తెలిసి నేను ఖోఖోకు సంబంధించి 2-3 గేమ్స్లో కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎట్లా ఆడుతున్నారు మన పిల్లలు, అందరూ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.